evening, everyone. Today we are going to discuss about the carbohydrates. In the special, ఇక్కడ ఏముంటుందంటే కార్బోహైడ్రేట్ లో మనకు కార్బోహైడ్రేట్ కెమిస్ట్రీ, కార్బోహైడ్రేట్ డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ అండ్ లాస్ట్ వన్ కార్బోహైడ్రేట్ మెటబాలిజం. ఈ మూడు మనకు ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ స్టార్ట్ విత్ ద కెమిస్ట్రీస్. సో కెమిస్ట్రీ, సో దానికంటే ముందు డెఫినేషన్ తెలుసుకోవాలి. వాట్ ఈస్ కార్బోహైడ్రేట్? కార్బోహైడ్రేట్ అనేది పాలీహైడ్రాక్సీ ఆల్డిహైడ్స్ ఆర్ కీటోన్స్. అంటే ఏం లేదండి, ఇక్కడ పాలీహైడ్రాక్సీ OH గ్రూప్స్ ఎక్కువగా ఉంటాయి. ఎక్కడ ఉంటాయి? కార్బన్ ఆటమ్ మీద ఉంటుంది. ఖచ్చితంగా ఈ యొక్క మాలిక్యూల్ అనేది ఆల్డిహైడ్ గ్రూప్ కానీ కీటో గ్రూప్ కానీ కలిగి ఉంటుంది. అయితే ఇక్కడ రిలేషన్షిప్ బిట్వీన్ ద హ్యూమన్స్ అండ్ ప్లాంట్స్, ఎనిమల్స్ అండ్ ప్లాంట్స్ అనేది ఎలా ఉంటుందంటే, యూ కెన్ సీ హియర్ ఎనర్జీ, సూర్యరశ్మి నుంచి తీసుకున్న ఎనర్జీ ఏదైతే ఉంటుందో అవి ప్లాంట్స్ తీసుకోబడతాయి. అవి ఫోటోసింథసిస్ ద్వారా మోస్ట్ ఆఫ్ ద 99% ఆఫ్ కార్బోహైడ్రేట్స్ విల్ సింథసైజ్ ఫ్రమ్ ద ప్లాంట్స్. అండ్ అవి అక్కడి నుంచి ఎనిమల్స్ కానివ్వండి, హ్యూమన్స్ కానివ్వండి తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు మనకు వాటర్ అండ్ కార్బోహైడ్రేట్ని డిశ్చార్జ్ చేస్తారు. ఈ ఎలిమినేట్ అయిన ఇవి మళ్ళీ తిరిగి చెట్లు అంటే ఫోటోసింథసిస్ ద్వారా మళ్ళీ కార్బోహైడ్రేట్ని సింథసైజ్ చేస్తాయి. అదర్ దాన్ దిస్, ఒక 1% ఆఫ్ కార్బోహైడ్రేట్స్, మినిమల్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ విల్ బీ సింథసైజ్డ్ ఫ్రమ్ ద హ్యూమన్ బాడీ. ఎలా అంటే గ్లూకోనియోజెన్సిస్ ద్వారా అమైనో యాసిడ్స్ ఏదైతే ఉన్నాయో అవి, లిపిడ్స్ కానివ్వండి, అంటే అల్టిమేట్గా అసిటైల్ కోయల్ సింథసైజ్ అవుతాయి. అసిటైల్ కోయల్ సింథసైజ్ అయిన తర్వాత అసిటైల్ కోయల్ నుంచి గ్లూకోనియోజెన్సిస్ జరుగుతుంది. గ్లూకోనియోజెన్సిస్ ద్వారా కార్బోహైడ్రేట్ ఎస్పెషల్లీ గ్లూకోజ్ అనేది సింథసైజ్ అవుతుంది ఆ ద్వారా. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ హియర్? పాలీహైడ్రాక్సీ ఆల్డిహైడ్స్ ఆర్ కీటోన్స్ ఆర్ కాల్డ్ యాజ్ అ carbohydrates. What is the general formula? CH2O whole bracket N. ఇది బాగా గుర్తుంచుకోవాలండి. మీకు ఇందులో 2 క్వశ్చన్స్ వచ్చాయి. ఏమొచ్చాయి? పాలీహైడ్రాక్సీ వాట్ ఆర్ ద కార్బోహైడ్రేట్, డిఫైన్ కార్బోహైడ్రేట్స్ అనేది వస్తుంది. కార్బోహైడ్రేట్స్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ బై కింద పాలీహైడ్రాక్సీ ఆల్డిహైడ్స్, పాలీహైడ్రాక్సీ కీటోన్స్ ఆర్ పాలీహైడ్రాక్సీ ఆల్డిహైడ్ కీటోన్స్, అండ్ సిడీలో వచ్చేసి నన్ అనే క్వశ్చన్ మనకు వచ్చే ఆస్కారం చాలా ఉంటుంది. అండ్ కమింగ్ టు ద సెకండ్ క్వశ్చన్, ఇక్కడికి వచ్చేసరికి CH2O హోల్ స్క్వేర్ N అనేది ఇంపార్టెంట్ కామన్ ఫార్ములా ఫర్ కార్బోహైడ్రేట్స్. ఇది కూడా మనకు క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. అండ్ ఈ రోజు దీంతో పాటు మనం కొన్ని క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేద్దాం. సో వాట్ ఆర్ ద మేజర్ ఇంపార్టెన్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్? ఖచ్చితంగా మీరు దీన్ని ఏమనుకుంటే బయోలాజికల్ ఇంపార్టెన్స్ అనుకోవచ్చు, ఫంక్షన్స్ అనుకోవచ్చు, ఇంకేదనుకున్నా సరే ఇది మాత్రం బయోమెడికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ కిందికి వస్తుంది. ఏంటవి? బేసిక్గా బాడీకి కావాల్సింది ఏంటి? బాడీ కావాల్సింది ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సింథసిస్, ఎనర్జీ, డెవలప్మెంట్ అండ్ ప్రొటెక్షన్. ఈ 4 కూడా కార్బోహైడ్రేట్స్ అనేవి చేస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీ సింథసిస్. ఎలా జరుగుతుంది బాడీ సింథసిస్? నథింగ్ బట్ సెల్ సింథసిస్ ద్వారా జరుగుతుంది, సెల్ డివిజన్ ద్వారా జరుగుతుంది, సెల్ ద్వారా జరుగుతుంది. అంటే సెల్ అనేది రావాలి అంటే కార్బోహైడ్రేట్ అనే మెయిన్ ఇంగ్రీడియంట్. యూ కెన్ సీ దాట్ సెల్ వాల్లో కార్బోహైడ్రేట్స్ అయితే ఉంటాయి. మీరు చూసారు కదా, సెల్ వాల్ గుర్తుంది కదా మీకు, సెల్ వాల్లో మనకు కార్బోహైడ్రేట్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఎనర్జీ. గ్లూకోజ్ ఆర్ కార్బోహైడ్రేట్స్ ఆర్ ద మెయిన్ అండ్ మేజర్ ఎనర్జీ సోర్స్ ఫర్ ద హ్యూమన్ బాడీ ఆర్ ఎనీ టైప్ ఆఫ్ ఎనిమల్ బాడీ. ఫర్ దాట్ హ్యూమన్ బాడీ, మనం హ్యూమన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ హ్యూమన్ అనే వర్డ్ మాత్రమే యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించవచ్చు. సో అక్కడ మనకి గ్లైకోజన్ కానివ్వండి, స్టార్చ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటి? నథింగ్ బట్ పాలీసాకరైడ్స్. ఓకే, అవి అన్నట్టు. సో నెక్స్ట్, దీస్ ఆర్ ద మెనీ ప్రికర్సర్స్ ఫర్ ఆర్గానిక్ కాంపౌండ్స్ లైక్ ఫ్యాట్స్ కానివ్వండి, అమైనో యాసిడ్ సింథసిస్ కానివ్వండి, ఇవి యూటిలైజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్, ప్రాపర్గా సెల్ ఫంక్షన్ గ్రోత్ కానివ్వండి, అడహెషన్ కానివ్వండి, ఫర్టిలైజేషన్ కానివ్వండి, ఖచ్చితంగా కూడా మనకు కార్బోహైడ్రేట్స్ అనేది యూజ్ అవుతాయి అన్నట్టు. అండ్ సర్టన్ కార్బోహైడ్రేట్ డిరైవ్డ్ యూజ్ యాజ్ డ్రగ్స్గా కూడా మనం యూజ్ చేస్తుంటాము. ఎస్పెషల్లీ కార్డియక్ గ్లైకోసైడ్స్, యాంటీబయాటిక్స్, వీటి గురించి మనం కార్బోహైడ్రేట్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ వన్, కమింగ్ టు ద వన్, డయాబెటీస్ మెల్టస్ అని రాశాను. ఇక్కడ ఎందుకు రాశానంటే మేజర్ డిసీజ్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి మనం డయాబెటీస్ మెల్టస్ గురించి ఇక్కడ చదువుతూ ఉంటాం అన్నట్టు. నెక్స్ట్,
classification. Coming to the classification, majorly carbohydrates are divided into 3 types. ఏంటవి? Monosaccharides, disaccharides or oligosaccharides, which is called as a oligosaccharides and polysaccharides. So monosaccharides, oligosaccharides and polysaccharides. Monosaccharides again divided into 2 types. ఎలా? ఏంటి అసలు ఫస్ట్ దీన్ని ఎలా డివైడ్ చేశారు అంటే, వాట్ ఇస్ సాకరైడ్ హియర్? సాకరైడ్ అంటే షుగర్ మాయిటీ. షుగర్ మాయిటీ అంటే ఇప్పుడైతే కార్బోహైడ్రేట్స్ అన్ని కూడా మోస్ట్ ఆఫ్ ద కార్బోహైడ్రేట్ స్వీట్నెస్ ఉంటాయి, అందుకని మనం ఏమంటామంటే షుగర్స్ అంటాం, దాన్ని సాకరైడ్ అంటాం అన్నట్టు. సో ఆ సాకరైడ్ అనేది ఒక మాలిక్యూల్, ఒకటే మాలిక్యూల్ ఉంటే దాన్ని మోనోసాకరైడ్ అంట. అంటే ఫర్దర్ గా ఇది హైడ్రాలసిస్ చెందినప్పుడు వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ గా మాత్రమే చెందుతుంది. ఇది అగైన్ మోనోసాకరైడ్, వేరే కార్బోహైడ్రేట్ సింథసిస్ చేయదు కాబట్టి దీన్ని మోనోసాకరైడ్ అంటాం ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఒలిగోసాకరైడ్. ఒలిగోసాకరైడ్స్ అనేది ఒలిగో, వాట్ ఇస్ మీన్ బై ఒలిగో? ఒలిగో అంటే ఫ్యూ సాకరైడ్. సాకరైడ్స్ అంటే షుగర్స్, ఫ్యూ షుగర్స్ ఉంటే మనం ఒలిగోసాకరైడ్స్ అంటాం. వాట్ ఆర్ ద ఫ్యూ అంటే ఫ్యూ షుగర్స్ అంటే ఎంత? 2 to 10, ఇన్ బిట్వీన్ ద 2 to 10 ఉంటే మనం ఏమంటామో దాన్ని ఒలిగోసాకరైడ్స్ అంటాం. అంటే వెన్ ఎవర్ దీస్ ఒలిగోసాకరైడ్ అండర్గోస్ హైడ్రాలసిస్ విచ్ రిలీజెస్ ఆర్ గివ్స్ 2 or more carbohydrates, that means 2 to 10 కార్బోహైడ్రేట్స్ అనేవి మనకు మోనోసాకరైడ్స్ అనేవి వస్తాయి. ఓకే, నెక్స్ట్ పాలీసాకరైడ్. పాలీ అంటే చాలా, మెనీ, చాలా అని అర్థం. సో ఇక్కడ ఏమవుతుంది? మెనీ అన్నప్పుడు ఎన్ని వస్తుంది? మోర్ దాన్ 10. మోర్ దాన్ 10 ఎప్పుడైతే ఉంటాయో దాన్ని పాలీ అంటాం. సాకరైడ్ అంటే షుగర్ మాలిటీస్ ఉన్నాయి కాబట్టి దాన్ని పాలీ సాకరైడ్స్ అంటాం. సో కమింగ్ టు ద వన్ మోనోసాకరైడ్. మోనోసాకరైడ్స్ అంటే ఏమనుకున్నాం మనం? మోనోసాకరైడ్స్ అంటే వెన్ ఓన్లీ సింగిల్ మాలిక్యూల్ ఆఫ్ షుగర్ ఉంటుంది, హైడ్రాలిసిస్ జరిగినప్పుడు మనకు వాటర్ మాలిక్యూల్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది కదా. సో నెక్స్ట్ వాట్ హ్యాపెన్స్ హియర్? అక్కడ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ కూడా డిపెండ్ అయ్యి ఉంటుందండి. అంటే ఇక్కడ మనకు బేసిక్గా ఏంటంటే మనకు 3 నుంచి 7 కార్బన్ ఆటమ్స్ కలిగి ఉన్న షుగర్ మోనోసాకరైడ్స్ అనేవి ఉంటాయి బేసిక్గా. ఓకేనా? నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. సో కన్ఫ్యూజ్ కావద్దండి, ఫంక్షనల్ గ్రూప్ సపరేట్ ఉంటుంది, కార్బన్ ఆటమ్ సపరేట్ ఉంటుంది. ఇక్కడ మనకు 3 నుంచి 7 కార్బన్ ఆటమ్ అంటే ఒక స్ట్రక్చర్లో 3 కార్బన్లు ఉంటే దాన్ని ట్రయోజెస్ అంటాము. 4 ఉంటే టెట్రోజెస్, 5 ఉంటే పెంటోజెస్, 6 ఉంటే హెక్సోసెస్, 7 ఉంటే హెప్టోజెస్ అంటాం. అయితే ఈ షుగర్ మాలిటీస్ అన్ని కూడా, మోనోసాకరైడ్స్ అన్ని కూడా again divided into based on the functional group presence in the group. ఓకేనా? సో presence in the structure. ఓకే, సో దాంట్లో ఏంటంటే ఇక్కడ మనకు ఫంక్షనల్ గ్రూప్ అంటే ఏముంటుంది? మనకు బేసిక్గా ఆల్డో గ్రూప్ ఉంటుంది, కీటో గ్రూప్ ఉంటుంది. ఆల్డో గ్రూప్లో ఏంటి అంటే ఈ ఆల్డో గ్రూప్, కీటో గ్రూప్ ఉండడాన్ని బట్టే మనం దీన్ని 2గా డివైడ్ చేసాం. అయితే ఈ 2గా డివైడ్ చేసిన అన్నీ కూడా 3 to 7 కార్బన్ ఆటమ్స్ కలిగి ఉన్న మాలిక్యూల్ మాత్రమే. అయితే ఇక్కడ ఏముందో చూద్దాం. ట్రయోజెస్ అనేది ఒక 3 కార్బన్ ఆటమ్ కలిగిన మోనోసాకరైడ్. ఓకేనా? ఈ స్ట్రక్చర్ లో 3 కార్బన్ ఆటమ్స్ ఉంటాయి, మీకు గుర్తుంచుకోవాలి, ఇది అడిగే క్వశ్చన్. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ ట్రయో ఆల్డోజెస్ అని అడగడానికి వీలుగా ఉంటుంది, కీటో ఆల్డోజెస్ అని అడగడానికి వీలు ఉంటుంది, పెంటో ఆల్డోజెస్ అని అడగడానికి వీలుగా ఉంటుంది క్వశ్చన్స్. సో అందుకని మీకు సింపుల్ గా మీకు అర్థమయ్యేటట్టు, మీకు గుర్తుండేటట్టు, చూడగానే అర్థమయ్యేటట్టు మీకు ఒక ఇక్కడ ఇది ఇచ్చాను, నేను టేబుల్ ఇచ్చాను, మీరు చూసుకోవచ్చు. సో నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్ ఈజ్ హ్యావింగ్ 3 కార్బన్ ఆటమ్స్ ఉంది, దాన్ని ట్రయోజెస్ అన్నాము. గ్లిజరాల్డిహైడ్స్, ఆల్డోజెస్ ఉంటే గ్లిజరాల్డిహైడ్, కీటోజెస్ ఉంటే డైహైడ్రాక్సీ అసిటోన్. సేమ్ 4 కార్బన్ ఉంటే ట్రిట్రోజెస్ అంటాము, ఎరిథ్రోస్ అండ్ ఎరిథ్రులోస్. నెక్స్ట్ పెంటోజెస్ అయితే దాన్ని 5 కార్బన్ ఐటమ్స్ ఉంటాయి, దాన్ని రైబోస్ అండ్ జైలులోస్ కమ్స్ అండర్ ద ఆల్డోజెస్, కమ్స్ అండర్ ద కీటోజెస్ రైబులోస్ అండ్ జైలులోస్. ఇది గుర్తు, జైలులోస్, రైబులోస్. మీరు చూసుకోవచ్చు, ఆల్డోజెస్ లో బోజ్ అని వస్తుంది, మనకు కీటోజెస్ లో రైబులోస్ అనేది ఎక్కడైనా చూడ, రైబులోస్ ఎట్లా, ఎరిథ్రోస్, ఫ్రక్టోస్ ఇట్లా అంటే ఈ యోజ్ అనేది కనబడుతుంది, మీరు చూడవచ్చు. అండ్ 6 కార్బన్ ఐటమ్ ఉంటే 6 కార్బన్ ఐటమ్స్ ఉంటే మనం దాన్ని హెక్సోసెస్ అంటాము. దీనికి ఆల్డో హెక్సోసెస్ లేదా ఆల్డో మోనో హెక్సోసెస్ కింద ఎగ్జాంపుల్ గ్లూకోజ్ అండ్ గ్యాలక్టోజ్ వస్తుంది, అండ్ కీటోజెస్ కింద మనకు ఫ్రక్టోజెస్ వస్తుంది. నెక్స్ట్ హెప్టలోజ్ కింద గ్లూకో హెప్టోజ్ వస్తుంది, సూడో హెప్టలోజ్ అనేది మనకు వస్తుంది. నెక్స్ట్ సేమ్ టైప్ ఆఫ్ దిస్ వన్, దాని ఫంక్షన్స్ కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది.
సో మన క్లాస్ వినే వాళ్ళందరికీ కూడా ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా ఈజీగా ఉండడానికి మనకు ఇటువంటి చార్ట్ అనేది చేయడం జరిగింది. మీరు యూ కెన్ ఫాలో ఈజీలీ. మీకు ఇక్కడ కావాల్సిన మెటీరియల్ ట్రైరోజర్స్లో వాటి ఎగ్జాంపుల్స్ ఏంటి, వాటి ఫంక్షన్స్ ఏంటి అనేది మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ప్లీజ్ ఫాలో ఎవ్రీవన్. మనకు పెంటో ఇప్పుడు ట్రైరోజర్స్ చూద్దాం. ట్రైరోజర్స్లో గ్లిజరాల్డిహైడ్ అండ్ డైహైడ్రాక్సీ అసిటోన్ ఈ రెండు కూడా వీటికి ఎగ్జాంపుల్స్ వస్తుంది. అండ్ వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ దిస్ వన్? ఇంటర్మీడియట్ ఆఫ్ గ్లైకాలసిస్, ఇంటర్మీడియట్ ప్రోడక్ట్స్ ఆఫ్ గ్లైకాలసిస్. అంటే గ్లైకాలసిస్ మధ్యలో, అంటే ఎప్పుడైతే గ్లైకాలసిస్ అంటే ఏంటండి, అక్కడ ఎనర్జీ సింథసిస్ అనేది జరగాలి. ఆ జరిగేటప్పుడు ఏమవుతుంది, క్లీవేజ్ అనేది జరుగుతుంది. అంటే మనకు గ్లూకోజ్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ కానీ వాటర్ కానీ సింథసైజ్ అయ్యేటప్పుడు గ్లైకాలసిస్ ప్రాసెస్ లో మనకి ఎంతవరకు వస్తుంది, మనకు ఆల్మోస్ట్ మనకు అసిటైల్ కోయే సింథసైజ్ అయ్యేంత వరకు కూడా మనకు ఇది వస్తుంది అన్నట్టు. సో ఈ ఇన్ బిట్వీన్ లో వచ్చేది గ్లైకోలైసిస్ లో ఇంటర్మీడియట్ ప్రోడక్ట్ గ్లిజరాల్డిహైడ్ అండ్ డైహైడ్రాక్సీ అసిటైల్ అనేది ఏర్పడుతుంది. ఎప్పుడు ఏర్పడుతుంది అంటే మనకు ఫ్రక్టోస్ 1,6 బిస్ఫాస్ఫేట్ ఎప్పుడైతే డివైడ్ అవుతుందో, క్లీవ్ అవుతుందో, అప్పుడు ఈ రెండు ప్రోడక్ట్స్ కూడా వస్తాయి. అండ్ ఈ రెండు ప్రోడక్ట్ కూడా ఇంటర్చేంజబుల్ ప్రోడక్ట్, ఐసోమెరిజం జరుగుతుంది అన్నట్టు. ఓకేనా. సో నెక్స్ట్ టెట్రోజెస్ లో వచ్చేసి డిఎరిథ్రోజ్ అనేది మాలిక్యూల్ అన్నట్టు. ఇది ఇంటర్మీడియట్ ఆఫ్ కార్బోహైడ్రేట్ అండ్ ఇది కూడా కార్బోహైడ్రేట్ మెటబాలిజం లో వస్తుంది. పెంటోజెస్ వచ్చేసి డి రైబోజ్ అంటాం. ఇది రైబోజ్ వచ్చేసి ఎక్కడ వస్తుంది మనకు స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్ లో ఆర్ఎన్ఏ దట్ ఈస్ కోఎంజైమ్స్ లో మనకు ఈజీగా చూస్తాము. నెక్స్ట్ హెక్సోజర్ వచ్చేసరికి డి గ్లూకోజ్ మెయిన్ సోర్స్ ఆఫ్ షుగర్ ఆఫ్ ద బాడీ and D-fructose converted to glucose utilized by the body, and D-galactose and synthesized in the mammary gland to make the lactose of the milk, and D-mannose the constitution of glycoprotein and glycolipids అనేవి. దీస్ ఆర్ ద మేజర్ ఫంక్షన్స్. ఈ ఫంక్షన్స్ మీరు గుర్తుంచుకోండి, అడిగే క్వశ్చన్లు అడగడానికి ఈజీగా క్వశ్చన్లు అడగడానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ వన్ సెకండ్ మోనోసాకరైడ్స్ అయిపోయింది. ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు ద ఒలిగోసాకరైడ్. ఒలిగోసాకరైడ్స్ అనేవి బేసిక్ గా ఒలిగో అంటే మీన్స్ గ్రీక్ లో ఒలిగో అంటే ఫ్యూ అని అర్థం. ఎన్ని ఉంటాయి ఫ్యూ అంటే 2 to 10 మోనోసాకరైడ్స్ అనేవి ఇందులో ఉంటున్నాయి. బేసిక్ గా ఇది అనేది గ్లైకోసైడిక్ బాండేజ్ ద్వారా రెండు గ్లూకోజ్ మాలిక్యూల్ గ్లైకోసైడిక్ బాండేజ్ ద్వారా ఇది అటాచ్ అయ్యి ఉంటుంది అన్నట్టు. గ్లైకోసైడిక్ బాండేజ్ అనేది ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ స్లైడ్లో మీరు చూడండి. ఇక్కడ డైసాకరైడ్ లో నెంబర్ ఆఫ్ ఇక్కడికి వచ్చేసరికి మనకు నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్ కాదండి, నెంబర్ ఆఫ్ మోనోసాకరైడ్స్ ప్రెజెన్స్ ఇన్ ద స్ట్రక్చర్ బేస్ చేసుకొని ఒలిగోసాకరైడ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 to 10 మోనోస్ 2 to 10. ఓకే, హియర్ వి ఆర్ ఇంపార్టెంట్ వన్ ఓన్లీ 2 to 5 మనం చూద్దాం డైసాకరైడ్స్ ని. డైసాకరైడ్స్ అంటే 2 మోనోసాకరైడ్స్ ఉండాలి. అవి మాల్టోస్, లాక్టోస్ అండ్ సుక్రోస్. ఈ మూడు కూడా 2 సాకరైడ్స్ ఉన్నవి. అండ్ ఈ మాల్టోస్ లో అయితే గ్లూకోజ్ ప్లస్ గ్లూకోజ్ ఉంటుంది, లాక్టోస్ లో గ్లూకోజ్ ప్లస్ గ్యాలక్టోజ్ ఉంటుంది, సుక్రోజ్ లో వచ్చేసరికి గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోస్ ఉంటుంది. సుక్రోజ్ నథింగ్ బట్ మన టేబుల్ షుగర్ అంటారు దీన్ని. ఓకేనా, సో ఇది టేబుల్ షుగర్ అన్నట్టు. నెక్స్ట్ ట్రైసాకరైడ్ అంటే 3 మోనోసాకరైడ్స్ అనేవి ఉంటాయి. దాన్ని రాఫినోస్ ఇస్ ద ఎగ్జాంపుల్. ఇక్కడ గ్లూకోజ్, ఫ్రక్టోస్, గ్యాలక్టోస్ మూడు కూడా ఉంటాయి. అంటే ఒక ఆల్డో గ్రూప్, ఒక కీటో గ్రూప్, అదే మళ్ళీ ఆల్డో గ్రూప్ అనేది దీంట్లో ప్రెసెంట్ అయి ఉంటుంది. టెట్రాసాకరైడ్ అంటే ఏంటి? టెట్రా అంటే 4, 4 ఉన్నాయి కాబట్టి దాన్ని టెట్రాసాకరైడ్ అంటే 4 ఏమున్నాయి? మోనోసాకరైడ్స్ ఉన్నాయి 4. దాన్ని స్టైకోస్ అని చెప్పేసి అంటాము. దీంట్లో 2 గ్యాలక్టోజెస్ ఉంటాయి, గ్లూకోజెస్ ఉంటుంది అని ఫ్రక్టోజ్ అనేది మనకు ఉంటాయి. మొత్తం 4 అనేది ఉంటుంది. పెంటాసాకరైడ్స్ అంటాం దీన్ని. పెంటాసాకరైడ్ లో 5 మోనోసాకరైడ్స్ ఉంటుంది. వెర్బాస్కోస్ అనేది దీని ఎగ్జాంపుల్ వస్తుంది. దీంట్లో 3 గ్యాలక్టోజ్, 1 గ్లూకోజ్, 1 ఫ్రక్టోజ్ అనేది దీంట్లో ఉంటుంది అన్నట్టు. ఓకేనా. నెక్స్ట్ కమింగ్ టు ద వన్ పాలీసాకరైడ్ లో వచ్చేసరికి ఇక్కడ మనకు మెనీ అనేది ఉంటుంది అంటారు. ఎన్ని ఉంటాయి మెనీ అంటే మోర్ దాన్ 10 సాకరైడ్స్ అనేది దీంట్లో ఉంటాయి. అగైన్ ఈ పాలీసాకరైడ్స్ అనేది అగైన్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. ఒకటి వచ్చేసి మనకు హోమోపాలీసాకరైడ్, రెండోది వచ్చేసి హెటరోపాలీసాకరైడ్. హోమోపాలీసాకరైడ్ అంటే ఏంటి? హోమో అంటే సేమ్ ఫ్యామిలీకి చెందిన దాన్ని హోమో అంటాం అన్నట్టు. సో సేమ్ ఫ్యామిలీకి చెందిన దానికి దీంట్లో అన్బ్రాంచ్డ్ ఉంటుంది, మళ్ళీ బ్రాంచ్డ్ ఉంటుంది. సేమ్ హెటరోపాలీసాకరైడ్స్కి వచ్చేసరికి 2 మోనోటైప్స్ ఆఫ్ అన్బ్రాంచ్డ్ ఉంటుంది అండ్ మల్టిపుల్ మోనోమర్ టైప్స్ ఆఫ్ బ్రాంచ్డ్ అనేది 2 రకాలైన హెటరోపాలీసాకరైడ్స్ కూడా ఇందులో అవైలబుల్ ఉంటుంది అన్నట్టు.
Okay, na? So next you can see here. So polysaccharides converted into homopolysaccharide, heteropolysaccharide. Homopolysaccharides are example starch, glycogen, cellulose, insulin, dextran, chitin is the one, and heteropolysaccharides are agarose and mucopolysaccharides are the examples. Mucopolysaccharide kinda inka unnai, so we will discuss that one. Okay, na? So before going to that, here some reactions are there, some specifications are there in the carbohydrates. So first one, isomerism. Isomerism ante enti? Simple andi. Isomerism ante సేమ్ కెమికల్ ఫార్ములా బట్ డిఫరెంట్ స్ట్రక్చరల్ ఫార్ములా ఉంటే దాన్ని డిఫరెంట్ స్ట్రక్చర్ ఉంటే దాన్ని ఏమంటాం మనం ఐసోమెరిజం అంటాం. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఇది ఫార్ములా ఏంటి, ఇది గ్లూకోజ్ ఫ్రక్టోస్ రెండు, కానీ దీని కెమికల్ ఫార్ములా ఎలా రాస్తాం, C6H12O6గా రాస్తాం. బట్ ఎప్పుడైతే స్ట్రక్చరల్ వేసినప్పుడు ఇక్కడ కీటో గ్రూప్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఆల్డో గ్రూప్ ఉంటుంది, కాబట్టి దీన్ని మనం ఐసోమెరిజం అని చెప్పేసి అంటాం. అంటే దీనికి వన్స్ అగైన్ ఏంటిది డెఫినేషన్ ఏంటి, సేమ్ కెమికల్ ఫార్ములా బట్ డిఫరెంట్ స్ట్రక్చరల్ ఫార్ములా ఉంటే దాన్ని ఐసోమెరిజం అంటాం. నెక్స్ట్ స్టీరియో ఐసోమెరిజం. ఐసోమెరిజంలో కూడా మనకు క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుందండి దీంట్లో. సో ఇది అండ్ నెక్స్ట్ స్టీరియో ఐసోమెరిజం అంటే ఏంటి, బేసిక్గా ఎల్ గ్లూకోజ్ డి గ్లూకోజ్ అని చెప్పి మాట్లాడతాం, ఎల్ గ్లిజరాల్ హెడ్ డి గ్లిజరాల్ హెడ్ అని మాట్లాడతాం కదా, అదే ఇది. ఏంటి అంటే రైట్కు లెఫ్ట్కు ఉండేది ఓహెచ్ గ్రూప్ను అనుసరించి సేమ్ స్ట్రక్చరల్ ఉంటుంది, స్పెసిఫిక్ కార్బన్ ఆటమ్ మీద ఓహెచ్ గ్రూపు లెఫ్ట్కు రైట్కు ఉండేదాన్ని బట్టి మనం స్టీరియో ఐసోమెరిజం అంటాం. లెఫ్ట్కు ఉంటే దాన్ని ఎల్ ఐసోమెరిజం, ఎల్ గ్లిజరాల్. ఫర్ ఎగ్జాంపుల్ గ్లిజరాల్డిహైడ్ పైన ఇక్కడ చూద్దాం, గ్లిజరాల్డిహైడ్ చూడండి, గ్లిజరాల్డిహైడ్ పైన సెకండ్ కార్బన్ ఆటమ్ మీద 1, 2 అవుతుంది. ఇది సెకండ్ కార్బన్ ఆటమ్ మీద ఏముంది, ఓహెచ్ గ్రూప్ అనేది మనకు లెఫ్ట్ సైడ్ లో ఉంది, ఇప్పుడు ఇట్లా మనం నిల్చున్నప్పుడు ఎట్లుంటుంది, ఇది బుక్ అనుకోండి, బుక్ ఆపోజిట్ గా నేను నిల్చోనున్నా, బుక్ ఆపోజిట్ గా నిల్చున్నప్పుడు నాకు లెఫ్ట్ సైడ్ లో ఏది ఉంది, రైట్ సైడ్ లో ఏది ఉంది అని మీకు ఈజీగా. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ ముందు గ్లిజరాల్డిహైడ్ ముందు నేను నిల్చున్నప్పుడు ఇది నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది కాబట్టి ఇది ఎల్ గ్లిజరాల్డిహైడ్ అవుతుంది, ఇది రైట్ సైడ్ ఉంది, ఓహెచ్ గ్రూప్ అనేది రైట్ సైడ్ ఉంది కాబట్టి డి గ్లిజరాల్డిహైడ్ అవుతుంది. ఇది ఎగ్జాంపుల్. అండ్ స్టీరియో ఐసోమెరిజం. అసిమెట్రిక్ కార్బన్ ఆటమ్. అసిమెట్రిక్ కార్బన్ ఆటమ్ అంటే ఏంటి అంటే ఒక కార్బన్ ఆటమ్ మీద 4 డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ 1 అటాచ్ అయ్యి ఉంటే దాన్ని అసిమెట్రిక్ కార్బన్ ఆటమ్ అంటాము. క్లియర్? 4 డిఫరెంట్ యాడ్ అయ్యి ఉండాలి. సో ఇక్కడ గ్లిజరాల్డిహైడ్ విచ్ హ్యాస్ ఎ సింగిల్ అసిమెట్రిక్ కార్బన్, గ్లిజరాల్డిహైడ్ మనకి ఎగ్జాంపుల్ గా వస్తుంది, ఎందుకంటే ఎప్పుడు కూడా దాని మీద డిఫరెంట్ గానే ఉంటాయి. రెఫరల్ కార్బన్ ఆటమ్ అంటే ఏంటంటే ఏదైతే సెకండ్ కార్బన్ ఆటమ్ మీద బేస్ చేసుకొని మనం చెప్తామో దీన్ని రెఫరల్ కార్బన్ ఆటమ్ అని చెప్పేసి మనం అనడం జరుగుతుంది. దీన్ని బేస్ చేసుకునే మనం డి గ్లూకోజ్ గా ఎల్ గ్లూకోజ్ గా మనం ఐడెంటిఫై చేసాము. నెక్స్ట్ వన్ ఆప్టికల్ ఐసోమెరిజం లోనే డి గ్లూకోజ్ అండ్ ఎల్ గ్లూకోజ్ అనేది మనం చేస్తాం. రైట్? ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ అసిమెట్రిక్ కార్బన్ ఆటమ్ కాజెస్ ఆప్టికల్ యాక్టివిటీ ఉంటుంది. ఎలా ఏంటంటే ఓ ప్లేన్ పోలరైజ్ లైట్ లో ఈ సొల్యూషన్ అంటే గ్లూకోజ్ సొల్యూషన్ మీద నుంచి వెళ్ళినప్పుడు ఆ కార్బోహైడ్రేట్ కనుక ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ కి రైట్ కు తిరిగింది అనుకోండి, డెక్స్ట్రా రొటేటరీ అంటాం అన్న. డెక్స్ట్రా రొటేటరీ అయినప్పుడు దాన్ని ప్లస్ గా మానేస్తాం, మనం దాన్ని భావిస్తాం, మనం దాన్ని డీగా చెప్తాం. అదే అంటే ఓహెచ్ గ్రూప్ రైట్ గా వస్తుంది అన్నట్టు, రైట్ కి వస్తుంది కాబట్టి దాన్ని డెక్స్ట్రా రొటేటరీ అంటాం. లెఫ్ట్ కి వచ్చింది అనుకోండి అది లివో రొటేటరీ అంటాము, దాన్ని ఎల్ గా మనం గుర్తిస్తాం. ఇది 1 కాదండి, ఎల్ గా భావిస్తాం అన్నమాట. సో దాన్ని బట్టి డి గ్లూకోజ్ ఈజ్ డెక్స్ట్రా రొటేటరీ అండ్ డి ఫ్రక్టోజ్ ఈజ్ ద లివో రొటేటరీ గా మనం చెప్పొచ్చు అన్నట్టు. ఓకేనా? సో నెక్స్ట్ వన్ ఎపిమరైజేషన్ అనేది ఏంటి, ఇక్కడ మీరు చూడండి, when sugars are different from one another only in configuration with regard to a single carbon atom other than the reference carbon atom, they are called epimerization. Other than reference carbon atom కాకుండా వేరే దాని మీద మనకు సింగిల్ కార్బన్ ఆటమ్ మీద చేంజెస్ ఉంటే దాన్ని మనం ఎపిమరైజేషన్ అని చెప్పేసి అంటాము. మనకు సెకండ్ కార్బన్ ఆటమ్ మీద రెఫరల్ కార్బన్ ఆటమ్ అవుతుంది, కానీ ఫోర్త్ కార్బన్ ఆటమ్ మీద చూడండి మనకు
డి గ్లూకోజ్కి డి గ్యాలక్టోజ్కి మనకు డిఫరెన్స్ ఉంది. చూడండి మీరు గ్లూకోజ్ చూడండి, 4th కార్బన్ ఆటం మీద OH అనేది మనకి ఇప్పుడు ఎట్ సైడ్ ఉంది, మనకు రైట్ సైడ్లో ఉంది. గ్యాలక్టోజ్లోకి వచ్చేసరికి ఏముంది, సేమ్ స్ట్రక్చరల్ ఫార్ములా ఉంది అండ్ లెఫ్ట్ సైడ్లోకి OH గ్రూప్ అనేది ఉంది ఇక్కడ. సో మీరు దీన్ని రెండు బట్టి ఇది C4 ఎపిమర్స్ అని చెప్పేసి అంటాం. వెన్ ఇట్ కంపేర్ విత్ ద డి గ్లూకోజ్ అండ్ డి మ్యానోజ్కి దీనికి మధ్యలో చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనకు ఇక్కడ చూడొచ్చు మీరు OH ఇప్పుడు సెకండ్ కార్బన్ ఆటం మీద OH గ్రూప్ రైట్ సైడ్లో ఉంది, ఇక్కడ మ్యానోజ్ మీదకి వచ్చేసరికి మనకు లెఫ్ట్ సైడ్లో అనేది ఈ OH గ్రూప్ అనేది ఉంది. ఇది C2 ఎపిమర్స్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. అంటే డి గ్లూకోజ్కి డి మ్యానోజ్ వచ్చేసి మనకు C2 ఎపిమర్ అండ్ డి గ్లూకోజ్కు డి గ్యాలక్టోజ్ అనేది 4 కార్బన్ C4 ఎపిమర్ అంటాం. సరే ఇప్పుడు ఈ రెండు తీసుకున్నప్పుడు నెక్స్ట్ ఇక్కడికి వెళ్దాం, గ్యాలక్టోజ్కు మ్యానోజ్కు మధ్యలో చూద్దాం. గ్యాలక్టోజ్కు మ్యానోజ్కు మధ్యలో ఎటువంటి డిఫరెన్సియేషన్ ఉండదు కాబట్టి నాట్ ఎపిమర్. మ్యానోజ్ అనేది గ్యాలక్టోజ్ అనేది ఎపిమర్ కాదు. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఆనోమర్ అనేది ఏంటంటే ఇక్కడ ఓపెన్ చైన్ గా ఉంటుంది. టు అండర్స్టాండ్ దిస్ వి ఫస్ట్ అండర్స్టూడ్ ద 3 రిప్రజెంటేషన్స్ ఆఫ్ ద గ్లూకోజ్ స్ట్రక్చర్స్. ఈ 3 స్ట్రక్చర్స్ కూడా చూడండి. ఇది చైన్ స్ట్రక్చర్ అంటాం, ఓపెన్ చైన్ స్ట్రక్చర్ అంటాం, ఫిషర్స్ స్ట్రక్చరల్ ఫార్ములా అంటాం. అంటే ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్ అనేది లాక్ అయి ఉంటుంది, ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్ ఓపెన్ గా ఉంటుంది. అండ్ హార్వర్త్ ఫార్ములా అంటాం, దీన్ని క్లోజ్డ్ సర్కిల్ స్టేప్ లో ఉంటుంది. ఈ 3 కూడా ఆనోమర్స్. అంటే ఒకటే ఫార్ములా ఉండి డిఫరెంట్ గా ప్రొజెక్ట్ చేయడమే ఆనోమర్స్ అన్నట్టు. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు ద వన్ మ్యూటార్ రొటేషన్ లోకి వచ్చేసరికి వెన్ డి గ్లూకోజ్ ఈస్ క్రిస్టలైజ్డ్ ఎట్ ద రూమ్ టెంపరేచర్ అండ్ ద ఫ్రెష్ సొల్యూషన్ ఈస్ prepared, it is specific rotation of polarized light is plus 112 degrees, but after 12 to 18 hours it is changed to 52 degrees. This change is rotation with the time is called as mutar rotation. సింపుల్ ఏం లేదండి, ఇక్కడ ఏం చెప్పారంటే ఈ డెఫినేషన్ లో టైం బేస్ చేసుకొని రొటేషన్ లో చేంజెస్ ఉంటే దాన్ని మ్యూటార్ రొటేషన్ అంటాం. ఏముంది ఇక్కడ ఫ్రెష్ సొల్యూషన్ ప్రిపేర్ చేసాము, ఫ్రెష్ సొల్యూషన్ ప్రిపేర్ చేసినప్పుడు స్పెసిఫిక్ రొటేషన్ వచ్చేసి పోలరైజ్ లైట్ లో ఎంత ఉంది ప్లస్ 11 అంటే 112 degrees కి రొటేట్ అయ్యింది. బట్ ఆఫ్టర్ 12 to 18 hours లో ఏమైంది 52 degrees కి 52.5 degrees కి రొటేట్ అయితే దాన్ని మనం మ్యూటార్ రొటేషన్ చెప్పేసి అంటాము. దీంట్లో ఆల్ఫా బీటాగా చూపిస్తాం. మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆల్ఫా డి గ్లూకోజ్ పైరనోజ్ అనేది రొటేషన్ వచ్చేసి మనకు 112 degrees ఉంది. బీటా డి గ్లూకోపైరనోజ్ అనేది రొటేషన్ వచ్చేసి మనకు 19 degrees ఉంది అన్నట్టు. 1/3 of alpha type of and 2/3 of R beta variant to get the specific rotation of 52.5 degrees అని. ఇది అనేది టైం బీయింగ్ తర్వాత మనకు ఆటోమేటిక్గా రెండు కూడా 52.5 అనేది రొటేట్ అయ్యడం జరిగింది. ఓకేనా? ది ఆల్ఫా బీటా మ్యూటార్ రొటేషన్స్ అన్నట్టు. నెక్స్ట్ కమింగ్ టు ద వన్ డైసాకరైడ్స్ అనేది మనకు తెలుసు. వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ అనేది డైసాకరైడ్స్ లో వచ్చేసి ఇది కమ్స్ అండర్ ద ఒలిగోసాకరైడ్ కిందకి వస్తుంది. ఈ డైసాకరైడ్స్ వచ్చేసి సుక్రోజ్, మాల్టోజ్, ఐసోమాల్టోజ్ అండ్ లాక్టోజ్ అనేది దీని ఎగ్జాంపుల్స్. మనం ఒక్కొక్కటి చూద్దాం. మీకు ఇంతకు మించి అయితే కొంత అవసరం లేదని నాకు అనిపిస్తుంది, ఎందుకంటే మీకు జస్ట్ బాండ్ గ్లైకోసైడిక్ బాండ్ ఎక్కడెక్కడ ఉంటుంది మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్తున్నాను, క్లాస్ లా కాదు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి. మన సుక్రోజ్ లో మనకు తెలిసి 2 మాలిక్యూల్ ఉంటాయి. ఏమి మాలిక్యూల్ ఉంది? గ్లూకోజ్ ఉంది, ఫ్రక్టోజ్ ఉంది. ఈ రెండు కూడా ఫస్ట్ కార్బన్ ఆటం, ఇక్కడున్న ఫస్ట్ కార్బన్ ఆటం, ఇక్కడున్న మనకు సెకండ్ కార్బన్ ఆటం, ఈ రెండు కూడా అటాచ్ అయ్యి లింకేజ్ అయి ఉన్నాయి. ఏ లింకేజ్ అనేది? ఆల్ఫా డి గ్లైకోజైల్ బీటా డి ఫ్రక్టోజ్. ఆల్ఫా డి గ్లూకోజ్ బీటా డి ఫ్రక్టోజ్ అనేది రెండు కలిపి గ్లైకోసైడిక్ బాండేజ్ అనేది ఏర్పరిచింది. దీన్ని ఆల్ఫా డి గ్లూకోజైల్ బీటా డి ఫ్రక్టోజైడ్ బాండ్ అని చెప్పేసి మనం అంటాం. ఓకేనా? సేమ్ యాస్టీస్ లాక్టోజ్ కూడా, లాక్టోజ్ లో మనకు గ్యాలక్టోజ్ అండ్ గ్లూకోజ్ అనే కాంపౌండ్స్ రెండు ఉన్నాయి. ఈ రెండు కూడా గ్యాలక్టోసైల్ బీటా 1,4 గ్లూకోజ్ అనే బాండ్ అనేది దీంట్లో ప్రజెంట్ అయి ఉంది. నెక్స్ట్ మనకు ఇప్పుడు లాక్టోజ్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి డైజెషన్ ఆఫ్ లాక్టోజ్ కూడా మాట్లాడుకోవాలి, ఎందుకంటే ఇది ఒక డిసీజ్ కండిషన్. ఎక్కడైతే మనకు లాక్టోజ్ డైజెషన్ కాదో దాన్ని ఏమంటామంటే మనం లాక్టోజ్ ఇంటాలరెన్స్ అనేది అంటాం అన్నట్టు. ఇక్కడ ఏమవుతుంది, ఇంటెస్టైన్ లో ఎప్పుడైతే లాక్టోజ్ వస్తుందో లాక్టోజ్ అనేది డైజెషన్ కావాలి,
దేనివల్ల? లాక్టేజ్ అనే ఎంజైమ్ ద్వారా డైజెషన్ అయ్యి గ్యాలక్టోజ్ అండ్ గ్లూకోజ్ అనే మాలిక్యూల్ రావాలి. కాకపోతే ఇక్కడ ఏమవుతుంది, లాక్టోజ్ అనే ఎంజైమ్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఈ లాక్టోజ్ అనే మాలిక్యూల్ డైజెస్ట్ కాదు. చిన్న పిల్లల్లో కొంతమందికి ఉంటుంది కదా, డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది, పాలు పడట్లేవు అని చెప్పి అంటారు కదా, పడట్లేవు అంటే అరగట్లేవు అని చెప్పేసి అంటాం కదా. సో ఎందుకు అయి ఉండొచ్చు అంటే లాక్టేజ్ అనే ఎంజైమ్ అనే డెఫిషియన్సీ ఉంటుంది. అప్పుడు మనం స్పెసిఫిక్గా లాక్టేజ్ ఎంజైమ్ని మనం చెక్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో లాక్టేజ్ ఎంజైమ్ డెఫిషియన్సీ వల్ల ఏమవుతుంది, లాక్టోజ్ వల్ల బ్యాక్టీరియా ఫర్మెంటేషన్ జరిగి 2 కార్బన్ మెటబాలిజంలోకి వెళ్ళిపోతుంది, కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, 3 కార్బన్ మెటబాలిజంలోకి వెళ్ళిపోతుంది, హైడ్రోజన్ మాలిక్యూల్ వస్తుంది. ఈ హైడ్రోజన్ మాలిక్యూల్ అగైన్ ఎంటర్స్ ఇంటూ అనదర్ బయో మాలిక్యూల్ మెటబాలిజంలోకి ఎంటర్ అవుతుంది. మీకు ఇక్కడ లాక్టోజ్ ఇంటాలరెన్స్ గురించి ఇంతవరకు తెలిస్తే బాగుంటుంది. ఓకేనా? సో ఇదంతా బ్లాటింగ్ వస్తుంది, డయేరియా, డీహైడ్రేషన్, ఇవన్నీ కూడా ఈ దీంట్లో ఉండే బేసిక్ కండిషన్. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైతే డైజెషన్ కాదో ఈ లాక్టోజ్ బయటికి తీసేయాలంటే ఏం కావాలి, వాటర్ ఎక్కువగా తీసుకొని ఇక్కడి నుంచి మనకు లాక్టోజ్ అనేది బయటకు వెళ్ళిపోతుంది, విచ్ కాజెస్ ద డయేరియా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ ఇస్ ద మాల్టోజ్ కూడా డైసాకరైడ్స్. ఇక్కడ 2 మాలిక్యూల్ ఉంటుంది, గ్లూకోజ్ అండ్ గ్లూకోజ్ ఉంటుంది. 2 కూడా 1 and 4 మధ్యలో మనకు గ్లైకోసైడిక్ బాండ్ ఉంది కాబట్టి దీని గ్లూకోజైల్ ఆల్ఫా 1,4 గ్లూకోజైల్ ఆల్ఫా 1,4 గ్లూకోజ్ అనేది గ్లైకోసైడిక్ బాండ్ అనేది ప్రజెంట్ అయ్యి ఉంటుంది. ఐసోమాల్టేజ్ లోకి వచ్చేసరికి మనకి ఏమవుతుంది, ఇక్కడ 2 గ్లూకోజ్ రెసిడ్యూస్ ఉంటాయి, అది ఆల్ఫా 1,6 లింకేజ్ ఉంటుంది. ఎప్పటి వరకు కూడా 1,4 చూసాం మనం, కానీ ఐసోమాల్టేజ్ లోకి వచ్చేసరికి 1 లోను ప్లస్ 6th కార్బన్ 1 కార్బన్ ఐటమ్ వచ్చి 6th కార్బన్ ఐటమ్ అటాచ్ అయి ఉంటుంది కాబట్టి దీన్ని గ్లైకోసైడిక్ బాండేజ్ అని చెప్పేసి, లింకేజ్ ఆఫ్ బాండేజ్ అని చెప్పేసి మనం అంటాము. పచ్చయి అది పెట్టండి, 76 రూపాయలు అయితే అన్నా. సరే ఇలా ముక్కలు పెట్టి తీసుకున్నా ఉన్నది తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు. గొట్టంతా రాత్రి అటు ఇటు వేసుకొని తీసుకోవచ్చు, కానీ ఎక్కడైనా తీసుకోవచ్చు. అది 50 రూపాయలు. సరే కొద్దిగానే సరే చాలా టైం కావాలి, 7:30కే వస్తుంది.
وَلَتُجْزَوْنَ إِلَّا مَا كُنتُمْ تَعْمَلُونَ إِنَّ أَصْحَابَ الْجَنَّةِ الْيَوْمَ فِي شُغُلٍ فَاكِهُونَ هُمْ وَأَزْوَاجُهُمْ فِي ظِلَالٍ وَظِلَالٌ عَلَيْهِ مُتَّكِئُونَ لَهُم فِيهَا فَاكِهَةٌ وَلَهُم مَّا يَدَّعُونَ سَلَامٌ قَوْلًا مِّن رَّبٍّ رَّحِيمٍ قَالُوا يَوْمَ أَيُّهُ الْمُجْرِمُ أَلَمْ أَعْهَدْ إِلَيْكُمْ يَا بَنِي آدَمَ أَلَّا تَعْبُدُوا الشَّيْطَانَ إِنَّهُ لَكُمْ عَدُوٌّ مُّبِينٌ وَأَنِ اعْبُدُونِي هَٰذَا صِرَاطٌ نشأ لطمسنا على أعينهم فاستبقوا الصراط فما يبصرون ولو نشأ لمسخهم على ما كان به فمسخهم مزيا وليزيدون ضربا أمرهم ويكس في التأكيد يا عاقلين وما شربوا من يقول إن هو إلا ذكرهم وقرآن كريم يجيب ما كان هي وجهه قوله على الكافرين ألم يعلم أن خلقناه من ماء إننا نعلم ما يسرنا وما يعلم أولم يرى الإنسان أنا خلقناه من نطفة فإذا هو خصيم مبين وضرب لنا مثله